మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆయన ఆదేశానుసారం 25 పార్లమెంటు నియోజకవర్గాలకి ఏదైతే మన పార్టీ వృత్తుల సభ్యత నమోదు కార్యక్రమం ఫిబ్రవరి 26వ తేదీ మొదలైందో ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క పార్లమెంటు కూడా ఒక్కొక్క సమన్వయకర్తని నియమించుకోవడం జరిగింది. దానిలో భాగంగా మన ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, మన అనకాపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు కొంతా రామకృష్ణ గారిని ఇక్కడ నియమించడం జరిగింది. ఆయన అనుభవాలు ఇవన్నీ కూడా మనకి మన పార్టీకి చాలా ఉపయోగకరంగా పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు తీసుకెళ్తాయని చెప్పి మనస్ఫూర్తిగా మనందరం కూడా పార్టీని ప్రతి గ్రామంలో అలాగే ప్రతి డివిజన్లో బలంగా తీసుకెళ్ళడానికి మనందరం కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలి. ఎందుకంటే సభ్యత్వం అనేది కాకుండా రేపటి రోజు మన పార్టీలో మన పదవులు పొందాలన్నా సరే, ఎందుకంటే చాలా మంది మేము జనసేన పార్టీయే కదా ఇది సభ్యత్వం ఏందంటారు. అలా కాదు, సభ్యత్వం ఉండి తీరాల్సింది. ప్రతి ఒక్కళ్ళు కూడా సభ్యత్వం తీసుకుంటేనే మన పార్టీలో పార్టీ పదవులు కానివ్వండి, అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మనం పోటీ చేయాలన్నా మనం ఆ యొక్క డివిజన్ టికెట్ కూటమిలో అడగాలన్నా కూడా మనకి ఒక గట్టి ఆస్కారం ఉండడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళం కూడా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని తీసుకెళ్లే విధంగా మనందరం కూడా పనిచేయాలి. ముందు నుంచి కూడా మేము ముందు ఒకటే చెప్తున్నాం, మనకి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే మనం పనిచేయాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని రాష్ట్రంలో బలపరిచే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే 2014 మార్చి 14న పార్టీ ఆవిర్భావం జరిగిన దగ్గర నుంచి కూడా మనందరం కూడా నాయకులు ఉన్నా లేకపోయినా సరే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో, ప్రేమతో రోడ్డు మీదకి వచ్చి జెండా మోసినటువంటి కార్యకర్తలుగా మనందరం కూడా ఈరోజు ఉన్నాం. 2019 పార్టీ ఓడిపోయిన తర్వాత ఎక్కడ నిరుత్సాహానికి గురి కాలేదు మనందరం కూడా. మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దిశానిర్దేశం చేశారో వాటికి అనుగుణంగానే మనందరం కూడా 2019 నుంచి 24 దాకా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పుడున్నటువంటి నాయకుల్ని ఎదిరించి రోడ్డు మీద నిలబడ్డటువంటి గట్స్ ఉన్న కార్యకర్తలు ఎవరుంటే జనసేన పార్టీ కార్యకర్తలు 10 మంది ఉన్నా కాదు, ఆ 10 మంది కూడా రోడ్డు మీద నిలబడి ఎదిరించినటువంటి సందర్భాలు ఈ జిల్లాలో అనేకం ఉన్నాయి. అదే పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు వెనుక వేసి ఈ రాష్ట్రం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి అని చెప్పి ఇటు తెలుగుదేశం పార్టీని, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని ఒక కూటమిగా జత చేసి 21 సీట్లు మనం తీసుకొని 2 ఎంపీ సీట్లు తీసుకుంటే ఈరోజు ప్రజలు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు మనకి. ఈరోజు కూటమి 164 సీట్లు సాధించిందంటే దాంట్లో ప్రధాన భూమిక జనసేన పార్టీ కార్యకర్తలదే. ఏదైతే మనం 24 ఎన్నికలకు పనిచేశామో, ఏదైతే కూటమికి విపరీతమైనటువంటి మెజార్టీలు ఇచ్చామో, అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా మనం బాధ్యత తీసుకొని ఈ యొక్క కార్యక్రమంలో గతంలో జరిగిన దానికన్నా 3 ఇంతలు ఎక్కువ చేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. కష్టాలు నష్టాలు ఉంటాయి, చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, కానీ మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఈ జనసేన పార్టీలో పనిచేయాల్సి వస్తుంది, పని చేయాలి కూడా. ఇలాంటి నాయకుడు మనకు దొరకడు. చాలా మంది చాలా మాటలు చెప్తారు, కానీ ప్రజల కోసం, రాష్ట్రం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఈరోజు మన పార్లమెంటు కూడా సామాజిక స్పృహ, కార్యకర్తల కష్టం చూసినటువంటి వ్యక్తి కొంతా రామకృష్ణ గారిని ఈరోజు ఇక్కడ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇక్కడ నియమించడం జరిగింది.
ఒంగోలు పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, పిఓసీలు, మండల అధ్యక్షులు, నామినేట్ పోస్టులు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బాధ్యతని తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ఇది మనది, ఇది మన కుటుంబం. మన కుటుంబంలో మనల్ని బయటికి పంపించేటటువంటి అర్హత కానీ చెయ్యొద్దంటానికి కానీ ఎవరికీ లేదు. మనందరం కూడా జనసేన పార్టీ ఒక కుటుంబంలో ఉన్నాం. మన కుటుంబాన్ని మనం బలోపేతం చేసే దిశగా మన గ్రామాన కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా తీసుకువెళ్ళి మార్చి 14వ తేదీ మన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మన పార్లమెంట్ తరఫున, అదే మన ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా తరఫున కూడా బహుమతిగా మీరందరూ కూడా అత్యధిక సభ్యత్వాలు ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీశైలం బోర్డు మెంబర్ అయినటువంటి దేవత వెంకటేశ్వర గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభ్యత్వం మీద, కేవలం సభ్యత్వం మీదే కొద్దిగా మాట్లాడండి. అందరినీ ఉత్సాహపరిచి మీరు కూడా కనిగిరిలో సభ్యత్వాలు చేస్తున్నారని మీ ఆధ్వర్యంలో అనుకున్నా